స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును మనకిచ్చి ఆయన వాక్కు ద్వారా మనలందరినీ ఆదరిస్తూ ఉన్నాడు. అలాగే ఈ శుభదినాన్న దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఇంట్లో ఉన్నా, మీరు బయట ఉన్నా, బజార్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, పొలంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, లేక దేవుని మందిరంలో ఉన్న ధైర్యమును విడిచిపెట్టొద్దండి అంటూ ఇంకొక మాట ఏమంటున్నా అంటే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం దేవుని నమ్ముకున్న తర్వాత, పాపమును విడిచిపెట్టిన తర్వాత, క్రైస్తవులముగా మారిన తర్వాత, క్రైస్తవులమని పిలిపించుకుంటూ ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలము అని చెప్పుకోవడానికి మనం భయపడకూడదు. ప్రియులారా, క్రైస్తవులమని చెప్పడానికి భయపడే వారంగా మనం ఉండకూడదు. మారుమనసు పొందారా, బాప్తిసం తీసుకున్నారా, దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకుంటున్నారా అని అంటే మనం భయపడే వారంగా మనం ఉండకూడదు. ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే, చాలామంది యేసయ్యను నమ్ముకుని యేసయ్య బిడ్డలుగా జీవిస్తూ కూడా క్రైస్తవులమని చెప్పుకోవడానికి మరి ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మరికొంతమంది ఇళ్లల్లో చేరడానికి, రెంట్ హౌస్లో ఉండడానికి మరి మేము క్రైస్తవులం కాదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొంతమంది జాబ్ కోసం మేము క్రైస్తవులం కాదు, ప్రభు బిడ్డలం కాదు, యేసయ్యను నమ్ముకోలేదు అని చెప్తూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ తన భక్తుని ద్వారా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా దేవుడు మీకు బహుమానము ఇవ్వబోతూ ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఏ బహుమానం ఇస్తాడు? భూలోకంలో జీవిస్తూ ఉండగా లెక్కలేనన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, మరణించిన తర్వాత పరలోక రాజ్యం అనేటువంటి బహుమానాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. అయితే పెద్దలే ఇలాగూ క్రైస్తవులమని ఒప్పుకోవడానికి భయపడుతూ ఉంటే, ఒక చిన్న బాలుడు దాదాపు ఒక 18-20 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాడు దేవుని ఎదుట, పెద్దల ఎదుట, సంఘం ఎదుట క్రైస్తవుడనని చెప్పడానికి చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉన్నాయంట. ప్రియులారా, ఆ కుమారుడు పిల్లలందరితో కలిసి ఆట ఆడుకుంటూ ఉన్నారంట. వారు ఆట ఆడుతూ ఉండగా చాలా హ్యాపీగా ఎగురుకుంటూ, గంతులు వేసుకుంటూ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఈ పిల్లవాడు కూడా వారితో పాటు ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటున్నటువంటి టైంలో సడన్గా వారు ఆడుతున్నటువంటి ఆ బాలు పక్కింటి వాళ్ళ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ బాలు కిటికీకి ఉన్నటువంటి గ్లాసును కొట్టేసింది. వెంటనే ఆ గ్లాసు ముక్కలు ముక్కలై పగిలిపోయింది. అక్కడ ఆడుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఇంటి ఓనర్ వస్తాడేమో, వచ్చినప్పుడు మమ్మల్ని ఏమని క్వశ్చన్ చేస్తారో, కొడతారో, తిడతారో, ఏం చేస్తారో అని భయపడి అందరూ పారిపోయారంట. ఈ పిల్లవాడు ఒక్కడే నిలబడుకొని ఉన్నాడు. అటు ఇటు చూస్తే అందరూ పారిపోయారంట. ఈ పిల్లవాని మనస్సాక్షి గద్దించి వీడు ఏం మారమాట మాట్లాడకుండా మెల్లిగా ఏ ఇంటి
కిటికీ గ్లాస్ పగిలిపోయిందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడంట ప్రియులారా. డోర్ కొడితే వారు అన్నారంట, ఏం బాబు ఎందుకు వచ్చి డోర్ కొడుతున్నావు అని. వారు డోర్ తీస్తే ఓనర్తో అంటూ ఉన్నాంట, సారీ సార్, నేను ఇట్లా బాల్ ఆట ఆడుతూ ఉంటే ఆ బాల్ వచ్చి మీ కిటికీ గ్లాసును కొట్టేసింది, నాదే తప్పు, నేనే పొరపాటుగా కొట్టాను, దయతో నన్ను క్షమించండి, దయతో నన్ను క్షమించండి అని పలుమారులు సారీ చెప్తూ ఉన్నాయంట. ఆయన అన్నాడంట, ఏంటి నాయన అంత ఫీల్ అవుతున్నావు, పొరపాటుగా తగిలింది కదా, ఏం పర్వాలేదు అని అంటూ ఉన్నాంట. పలుమారులు ఈ కుమారుడు తప్పైపోయింది అని సారీ చెప్తూ ఉన్నాంట. ఇలాగ చెప్పి ఆ కుమారుడు ఆ ఓనరు, నేను క్షమించాను, నువ్వేం ఫీల్ కావద్దు, పొరపాటుకు జరిగింది, ఏం ఫీల్ కావద్దు అని అంటా ఉంటే ఇంకా ఈ కుమారుడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన అక్కడ ఉండి, ఏం బాబు, ఆయన నిన్నేం అనట్లేదు కదా బాబు, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతూ ఉన్నావు, పలుమారలు సారీ చెప్తూ ఉన్నావు, ఏమైంది, గ్లాసే కదా పోయింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అన్నా అంట. అంటే ఆయన అన్నా అంట, పిల్లలందరూ పారిపోయారు కదా, నువ్వు ఒక్కడే వచ్చి డోర్ కొట్టి నేనే దాన్ని కొట్టింది, నేనే గ్లాస్ పగలగొట్టింది అని ఎందుకు పలుమారులు ఒప్పుకుంటూ ఉన్నావు అని అంటే ఆ కుమారుడు అన్నా అంట, నేను క్రైస్తవుడను కాబట్టి క్రైస్తవులమైన మేము తప్పించుకునే వారంగా పారిపోయే వారంగా ఎప్పుడూ ఉండం, యథార్థముగా నేనే పగలగొట్టాను కాబట్టి నేనే యథార్థంగా ఒప్పుకుంటూ ఉన్నాను అని చెప్పాడంట. ఈ మాట అనేసరికి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ జపాన్ దేశంలో నుండి లండన్కు డాక్టర్ కోర్స్ చేయడానికి వచ్చాడంట. ఆయన ఈ చిన్నవానికి ఎంత పట్టుదల చూడు, నేను క్రైస్తవుడును కాబట్టి ఎప్పుడు కూడా నేను తప్పించుకోను, నేను సత్యమే చెప్తాను, సత్యమే మాట్లాడతాను, నా తప్పుని నేను యథార్థంగా ఒప్పుకుంటాను, ఎలాంటి శిక్ష విధించిన ఆ శిక్ష కూడా నేను భరిస్తాను అంటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా ఆయన విని ఆశ్చర్యపోయి, ఇంత చిన్న పిల్లవానికి ఎంత పట్టుదల ఉంది, ఎంత రోషం ఉంది, నేను తప్పకుండా ఎంత శిక్ష అయినా భరిస్తాను, తప్పు ఒప్పుకుంటాను అంటూ ఉన్నాడే ఈ చిన్న కుమారుడు అని ఆశ్చర్యపోయి, నిజంగా ఇంత పట్టుదల క్రైస్తవులకు ఉంటుందా అని తన హృదయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే జరిగినటువంటి కార్యం ఏంటంటే ప్రియులారా, ఆయన ఇలాగూ అంటూ ఉండగా తన హృదయంలో దేవుడు ఒక ఘనకార్యం చేశాడంట. క్రైస్తవులను అంతకుముందే ఆయన క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాంట. ఎప్పుడు కూడా జపాన్లో క్రైస్తవులు ఎవరు కూడా ఉండకూడదు, క్రైస్తవులు నా ఎదుట పడకూడదు, క్రైస్తవ మతాన్ని నా ఇంటి వాకిట్లో కూడా రానియకూడదు అన్నట్లుగా సౌలు పౌలుగా మార్చబడక ముందు ఎలాంటి అధికారాలు తీసుకున్నాడో, దేవుని ప్రజలను కొట్టడానికి, తిట్టడానికి, హింసించడానికి ఎలాంటి అధికారాలు తీసుకున్నాడో అలాంటి అధికారం ఈయన తీసుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ కుమారుడు నేను క్రైస్తవుడను గనక నేను తప్పకుండా నా తప్పులు ఒప్పుకుంటాను, యథార్థంగా ఉంటాను, చావైనా బ్రతుకైనా దేవుని కోసం నిలబడతాను అని ఎప్పుడైతే చెప్పాడో ఆ క్రియ ఆయనలో పని చేస్తూ ఉందంట. వెంటనే ఆయన హృదయంలో దేవుడు పశ్చాత్తాపం కలుగజేశాడు. ఆ పశ్చాత్తాపానికి ఆయన తట్టుకోలేక, ఇంకా నేను లండన్లో ఉండను, అర్జెంటుగా నేను నా దేశానికి వెళ్ళిపోయి నా దేశంలోనే నేను డాక్టర్ పని చేస్తూ నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లందరినీ క్రైస్తవులుగా మార్చడానికి నేను ప్లాన్ చేస్తాను. ఆ పిల్లవాని మాట నాకెందుకో అగ్ని వలె నా హృదయంలో మండుతూ ఉన్నది. ఇక మీదట నేను క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడకుండా, యేసయ్యకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా, యేసయ్య అడుగుజాడల్లో నడవడానికి నేను ప్లాన్ చేసుకుంటూ అనేకుల్ని యేసయ్య ప్రేమ వైపు నేను మళ్ళిస్తాను అని ఆయన లండన్లో నుండి మరలా జపాన్కు వెళ్ళి అక్కడ వైద్యునిగా పనిచేస్తూ, అనగా డాక్టర్గా పనిచేస్తూ అనేకులు ఆయన దగ్గరకు వస్తున్నటువంటి పేషెంట్లను అందరినీ ధైర్యముగా, నేను క్రైస్తవుడను, క్రీస్తు ప్రేమ నాలో ఉన్నది కాబట్టి మీరు కూడా ఈ క్రీస్తు ప్రేమను తెలుసుకోండి, దేవుడు మీకు గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. భక్తుడైన పౌలు ఇక్కడ మీరు ధైర్యము విడిచిపెట్టద్దండి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు అని ఎలాగో చెప్తూ ఉన్నాడో,
ఈ చిన్న బాలుడు ఒక్క తప్పును ఒప్పుకున్నందుకు దానికి ప్రతిఫలముగా దేవుడు ఆ దేవునికి వ్యతిరేకముగా ఎదురాడే తత్వం కలిగినటువంటి ఆ వైద్యుణ్ణి దేవుడు మార్చివేసి దేవునికి పాత్రగా ఉంచుకున్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఇంట బయట సంఘంలో సమాజంలో ఏ విషయమైనా తీసుకోండి, దేవుని కొరకు ధైర్యంగా మనం నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి వారందరికీ కూడా దేవుడు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కోసం నువ్వు చేస్తున్నటువంటి త్యాగమైన, దేవుని కోసం నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యైనా, దేవుని కోసం నువ్వు సమర్పణ కలిగి జీవిస్తున్నటువంటి ఆ జీవితానికి, ప్రార్థనకు, విశ్వాసమునకు, పరిచర్యకు, అలాగనే దేవుని కొరకు నువ్వు పడుతున్నటువంటి నిందలు, అవమానాలు అన్నింటికీ కూడా ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున ఆ చిన్నవాని యొక్క మరి ఆలోచన, ఆ పద్ధతి, నేను క్రైస్తవుడినని ధైర్యముగా ఒప్పుకునే విధానాన్ని దేవుడు చూసి ఆయన నోటి వాక్కును ఫలభరితముగా ఉంచి ఆ జపాన్లో ఉన్నటువంటి ఆ వైద్యుని అలాగున దేవుడు మార్చి దేవునికి మహిమకర పాత్రగా చేశాడో, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనలందరిని కూడా దేవుడు అలాగున మహిమగల పాత్రలుగా ఉంచాలని, దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి గొప్ప బహుమానాన్ని మనం పొందుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగచేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలకు తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చినట్లుగా అట్టి ధైర్యమును మీ కృపలో మీ బిడ్డలకు అనుగ్రహించి మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచినటువంటి గొప్ప బహుమానమును మీ బిడ్డలు పొందుకున్నట్లుగా ద్వారాలు తెరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ లేఖన భాగములు మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మీ ధైర్యం కలిగి మీ బిడ్డలు జీవించుదురుగాక. మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచినటువంటి గొప్ప బహుమానములు మీ బిడ్డలు పొందుదురుగాక. నాయస్ రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీ బిడ్డల ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా ఉంచుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ, అలాగుతని వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేస్తూ విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారాలు సఫలం చేస్తూ ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో మీరు మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వారి కొరతలు, అవసరతలు, అక్కరలు, అప్పులు మీరు తీరుస్తూ మహిమ కార్యం జరిగిస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరుస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ నా ప్రార్థన ఆలకించినందుకై మీ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నందుకై మీ మేలుల చేత తృప్తిపరుస్తున్నందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.